ఇక అంతలో నక్షత్ర వస్తుంది. ఏంటమ్మా ఇక్కడున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? పాపం చెర్రీ గురించి ఆలోచిస్తున్నావా? చెయ్యి అందులో ఇరికినందుకు ఆలోచించడం కాదే, ఇదంతా కావాలనే చేశాడు. హే ఏంటమ్మా ఏమంటున్నావు? అవును, ఎందుకంటే ఈ ఇంటికంటే ఎక్కువగా ఆ ఇంటి దగ్గరే ఉంటాడు కదా, అందుకే నేను కావాలని ప్రమాణం వేయిద్దామని చూస్తే ప్రమాణం వేస్తే ఆ ఇంటికి వెళ్ళడని తెలిసి కావాలని తన చేయిని చెర్రీ అలా పెట్టుకున్నాడు. ఇక్కడ 2 నిమిషాలు కనిపిస్తే అక్కడ రోజంతా కనిపిస్తాడు కదా. అవునమ్మా, నువ్వు చెప్తుంది కూడా నిజమే. వాడికి ఏదో ఒక రోజు తెలిసే రోజు వస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టాలి అని అపూర్వ అంటూ ఉంటే అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు దానికి అంత ధైర్యం ఎలా వస్తుందో ఏంటో కూడా తెలియట్లేదు. నేనేం చేయాలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో, దాన్ని లేపేయమని చెప్పాను, అట్లీస్ట్ ఫోన్ కూడా లేదు అని కోపంగా మనసులో అనుకుంటూ వెంటనే అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీకి. అప్పుడు రౌడీ మాత్రం ఫోన్ని పిక్ చేయడు. అని అనుకుంటూ వెంటనే రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రౌడీ మాత్రం కోమాలో ఉండటం వల్ల రౌడీ ఫోన్ భూమి దగ్గర ఉండిపోతుంది. భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. నా వాళ్ళు ఎవరో నాకు తెలిసిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా అదే సమయానికి మళ్ళీ అపూర్వ ఫోన్ చేస్తుంది. వీడేంటి ఫోన్ తీయట్లేదు, కొంపదీసి ఎక్కడికైనా పరారైపోయాడా అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ. మళ్ళీ వెంటనే కాల్ చేయగానే అంతలో భూమి ఫోన్ చూస్తుంది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ వెంటనే హలో అని అనబోతూ ఉండగా, రేయ్ చంపేశారా ఆ భూమిని? చంపేయమని చెప్పాను కదరా, ఏం చేశారా అని అంటూ ఉంటే, చంపలేదు, నేనే భూమిని అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అసలు వాడి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో నేను ఇంటికి వచ్చాక చెప్తాను. ఇంటికి వచ్చాక నువ్వేం చేశావో అందరి ముందు బయట పెడతాను. ఫోన్లో కాదు మాట్లాడేది. ఏంటి నువ్వేంటి ఇంటికి వచ్చేది? ఇంటికి వచ్చి చెప్తానని అంటున్నాను కదా, ఫోన్ పెడితే డైరెక్ట్ నేరుగా ఇంటికే వచ్చి మాట్లాడతా అని అంటూ కాల్ని కట్ చేయగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా నాకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిందంటే ఇన్నాళ్ళుగా మంచితనంగా ఉన్నదంతా బావకి తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఆ భూమిని ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి, ఎలా ఆపాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇందు మాత్రం తన పెళ్లి కార్డులని తన ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటుంది. ఇదిగోవే నా పెళ్ళి కార్డ్ తీసుకో అని అంటూ ఇస్తూ ఉంటే అక్కడే పూరి కూడా ఉంటుంది. పూరి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇదిగో నీకే చెప్తుంది, నువ్వు కూడా తీసుకో, నా పెళ్ళి. అప్పుడు వెంటనే పూరి దగ్గరకు వచ్చి ఇదిగో కార్డ్ తీసుకో అని అనగానే వెంటనే పూరి ఆ కార్డ్ని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇందు కావాలని ఆ కార్డ్ని తన పక్కన ఉన్న ఫ్రెండ్కి ఇచ్చి ఖచ్చితంగా పెళ్ళికి రావాలి, అర్థమవుతుంది కదా? సరే ఆ కార్డులో ఏముందో ముందు ఓపెన్ చేసి చదువు. ఏముందే అంతలా ఓపెన్ చేసి చదవమంటున్నావు? కొంప తీసి చదివితేనే కదా తెలుస్తుంది. అక్షరాలు ఏమైనా గోల్డ్ ప్లేట్తో వేయించామేమో కానీ సరే కానీ చదివే ముందు వినాలని అనుకుంటున్నాను. సరేనే చదువుతాను అని అంటూ వెంటనే కార్డులో ఉందంతా చదువుతూ ఉంటుంది. తల్లిదండ్రుల పేర్లు కృష్ణప్రసాద్ గారి ప్రథమ పుత్రిక. బాబు ఇక చాలు, ఏంటి అప్పుడే ఆపమంటున్నావు? చదవాల్సింది చదివావు కాబట్టి ఆపమని అన్నాను. ఓ అవునా, సరేలే. అవును, మీకు పెళ్ళవుతుంది కదా, ఏంటి అలా అడిగావు? అంటే పెళ్ళైతే తల్లిదండ్రుల పేర్లు మీరు ఏమిస్తారు అని. ఇంకెవరి పేరేస్తాను? మా అమ్మ నాన్నల పేరే. మరి మీరు? మీరు కూడానా? అయినా ఇదిగో ఇక్కడ కూర్చున్న తినకి పెళ్ళవుతుందో లేదో. ఇందు ఏం మాట్లాడుతున్నావు? నిజమే కదా, చూసావా కార్డులో అమ్మ నాన్నల పేర్లు నేనేయించాను, మరి నువ్వేమే ఇస్తావు? కొంప తీసి అంటే అమ్మ పేరు వేస్తావు పెళ్లి కార్డు మీద, మరి మీ నాన్న అని అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. కొంప తీసి పోయాడా? ఇందు ఏం మాట్లాడుతున్నావు? అంటే సైలెంట్గా ఉంటే ఎన్నో అనుకోలి కదా, అలా వస్తాడు పోతాడు.
అలా కాదు కదా, పేరంటే తల్లిదండ్రుల పేర్లు వేయాలి. అంటే మీ అమ్మలాగే నువ్వు కూడా అని అనగానే ఇందు అని ఏంటో బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అందరూ పూరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. చాలా బాధగా దీనంగా పూరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, నేనేం చేయాలి? ఏమైంది మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ భూమి ఇక్కడికి వస్తుందని చెప్పింది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు బేబీ. ఆ భూమి మాత్రం ఇంట్లో అడుగు పెట్టకూడదు, నువ్వు రానివ్వకూడదు మమ్మీ, నేను చూసుకుంటాను కదా అని విధంగా అంటూ అక్కడి నుండి నక్షత్ర వెళ్ళిపోతూ ఉంటే ఇక అపూర్వ మాత్రం శరత్చంద్ర ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంది. బావేమో ఇక్కడే ఉన్నారు, భూమి ఇప్పుడు వచ్చిందంటే ఖచ్చితంగా బావ మాట్లాడతాడు కదా, నేను మంచిదాన్ని కాదన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ వెంటనే నెమ్మదిగా డోర్ పెడుతుంది. కిటికీ దగ్గర వెళ్ళి నిలబడుతుంది. అదే సమయానికి భూమి గేట్ దగ్గరికి వచ్చి ఆ గేట్ని అలానే చూస్తూ ఉంటుంది. ఈ ఇంటికి చాలాసార్లు వచ్చాను, కానీ ఇప్పుడు వచ్చిన అనుభూతి మరెప్పుడూ కలగలేదు. నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు, నాకది చాలు. కానీ నాన్న అని, నేనే మీ కూతుర్నని నేను ఎలా చెప్పాలో నా దగ్గర సాక్ష్యాలు కూడా లేవమ్మా. నువ్వే ఎలాగైనా అందరూ నన్ను అర్థం చేసుకునేలా, నాన్న నేనే కూతుర్నని తెలుసుకునేలా నువ్వే చేయాలమ్మా అని అనుకుంటూ వెంటనే డోర్ తెరిచి అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ ఇంటిని అలానే చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అలా ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా నక్షత్ర ఎదురుగా కర్రతో వచ్చి నిలబడుతుంది. ఏంటి, ఇంట్లోకి వెళ్ళాలని చూస్తున్నావా? ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు చెల్లి, నేను మాట్లాడాలి, నన్ను పంపివో. చెల్లియా? ఏంటి వరుసలు కలుపుతున్నావు? చెల్లి లేదు, గిల్లి లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను వెళ్ళను, నేను వచ్చిన పని పూర్తయ్యేదాకా నేను ఎలా వెళ్తానో అని అంటూ ఉంటే, ఏంటి? అవును చెల్లి, నేను నాన్నతో మాట్లాడాలి. ఏమంటున్నావు? నాన్న? మా నాన్నను పట్టుకొని అంటే ఐ మీన్ మీ నాన్నే అంకుల్తో మాట్లాడాలని అంటున్నాను. నువ్వు అంకుల్తో మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ నుండి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావనుకో, నీ తల మీద ఈ కర్రతో కొట్టానంటే 2 వక్కలు అవుతుంది. ఏంటి? మంచిగా చెప్తున్నాను, విను. నేను వినను అనే విధంగా అనగానే వెంటనే కర్రను గట్టిగా పట్టుకుంటుంది. నన్ను పంపివు నక్షత్ర, నేను చెప్తుంది నీకే. నేను వచ్చిన పని పూర్తి చేసుకోకుండా ఈ భూమి ఎప్పుడూ వెళ్ళదు. అయితే నేను కూడా చెప్తున్నాను విను, నిన్ను మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని అంటూ కర్రతో గట్టిగా ఆపుతూ ఉంటే ఇక భూమి మాత్రం ఆ కర్రను గట్టిగా లాగుతుంది. ఆ కర్రను 2 వక్కలు చేసి క్రింద పడేయగానే, నిన్ను బాధ పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళటం నాకు నచ్చదు, కానీ నేను ఇంట్లోకి వెళ్తాను అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక నక్షత్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం కిటికీ దగ్గర ఉండి అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.